గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, PN న్యూస్ స్వాగతం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమం సాధ్యపడుతుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ అన్నారు. 43వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నాయకత్వం వర్ధిల్లాలి. దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. దామచర్ల జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే మన ఓటు. దామచర్ల జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే మన ఓటు. వల్ల అదేవిధంగా ఈ క్రిస్మస్ పండుగ వల్ల ఈ 10 days మళ్ళీ మనం కూడా తిరగటం ఆపటం జరిగింది. ఇవాళ నుంచి మళ్ళీ 43 నుంచి మొదలుపెట్టాం. రేపు 38, తర్వాత 44, తర్వాత 45 ఈ బిట్ కంప్లీట్ అయ్యేటట్టుగా దీని షెడ్యూల్ రూపొందించుకున్నాం. మేము ఒకటే 14, 19లో అనేక కార్యక్రమాలు చేసాం. ఈ ప్రాంతం అంతా కూడా అదివరకు చిన్న వర్షం వస్తే ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండేవి. దానికి సిమెంట్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అదేవిధంగా మన హౌసెస్ కానీ ఎన్నో కార్యక్రమాలు కూడా ఇక్కడ పెన్షన్స్ కానీ, అదేవిధంగా రేషన్ కార్డ్స్ కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా అనేక కార్యక్రమాలు చేసాం. దగ్గర 4 కోట్ల రూపాయలు ఈ డివిజన్కి పనిచేసాం. కాబట్టి అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం, ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడుండే ముఖ్యమంత్రి సైకో పాలనలో మీరందరూ కూడా నమ్మి ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పారు. దానికి నమ్మి మీరంతా కూడా ఓట్లేసి గెలిపించారు. 151 సీట్లు ఇస్తే ఈ రాష్ట్రాన్ని కూడా ఈరోజు అయోమయం పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది. వరుస పెట్టాలి ఎమ్మెల్యేలు కూడా ఈరోజు వరుస పెట్టి ఒక్కోళ్ళు కూడా పార్టీలో నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడికి పోయినా కూడా ఈ ముఖ్యమంత్రి చేసిన పాపాలు మాత్రం ప్రజల్లో ఈరోజు పూర్తిగా ఉంది. కాబట్టే ప్రజలు కూడా ఒక విశ్వాసంతో ఏదైనా కూడా మళ్ళా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళా తెలుగుదేశం రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రజలంతా ఉన్నారని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్పందన, వాళ్ళు మాట్లాడే విధానాల్లో వాళ్ళు కూడా పొరపాటు చేసామయ్యా అనే పరిస్థితులు కూడా ఈరోజు ప్రజల్లో కూడా మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా కూడా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చిత పరిస్థితుల్లో మెయిన్ రోడ్డు శాంక్షన్ కాలేదు. ఆ శాంక్షన్ అయ్యే టయానికి కొన్ని గవర్నమెంట్ పరిపాటాలు ఇవన్నీ జరిగినాయి.
దానివల్ల ఆ మెయిన్ డ్రైన్ కట్టలేకపోయాం. ఈరోజు కావాలని అత్యుత్సాహంతో వాళ్ళు పెద్దగా అక్కడ పక్కన ఇల్లు ఒకటి ఉంటే ఇల్లే పడిపోయేది, అలాంటిది జేసీబీ పెట్టి దానికి చిన్న బకెట్ పెట్టుకోవాలి, డ్రైనేజ్కి ఏ సైజు బకెట్ పెట్టాలి, లేకపోతే మట్టి తీసి లోడ్ చేసేదానికి ఏ బకెట్ పెట్టుకోవాలో ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఆ ఇంజనీర్ల మీద ఉంది. పెద్ద బకెట్ పెట్టి లాగారు కాబట్టి ఈరోజు ఆ ఇల్లు పడిపోయే పరిస్థితి వస్తుంది. ఆడవాళ్ళంతా బాధపడుతున్నారని చెప్పి మేము వెళ్ళాం. ఆ డ్రైన్ కూడా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఊరు వెనకటి నుంచి కూడా వాళ్ళకి విలేజ్ మ్యాప్లో కూడా ఊరు సైడ్ నుంచి ఒక కాలువ వాళ్ళకు ఉంది. ఆ కాలువని చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పాం. మన కమిషనర్తో కూడా మాట్లాడాం. కమిషనర్ కూడా మేము ఇటే తీసుకెళ్తాము, డైరెక్ట్గా రావని చెప్పేసి వాళ్ళు కమిషనర్ కూడా చెప్పాడు. కాబట్టి ఇవన్నీ చూసి పొద్దున అక్కడ ఉండే ప్రజలందరితో కూడా మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాం. మేము పాత ఏదైతే డ్రైన్ ఉందో దాంట్లోనే వెళ్ళమని కూడా వాళ్ళ కాంట్రాక్టర్తో కూడా చెప్పాం. ఇంకేదన్నా కానీ అత్యుత్సాహం చేస్తే మేము కూడా దానికి ఏం చేయాలో మేము చర్యలు తీసుకునే పరిస్థితి. బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన వంగవీటి మోహనరంగ చూపిన బాటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వం పనిచేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అన్నారు. రంగా వర్ధంతిని పురస్కరించుకొని నగరంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఘటించారు. నిలబడండి సార్, ఆ పైన జరుగుతూ ఉంటే మీరు తిరుగుతూ ఉండండి. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి వారిని స్మరించుకోవడం జరిగింది. రంగా గారు మొదటి నుంచి కూడా పేద ప్రజల పక్షాన ఎవరైతే వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నారో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల వర్గాన నిలబడి పోరాడినటువంటి వ్యక్తి. ఆయన నిజంగా ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఆశయాలను జనసేన పార్టీ నుంచి ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఆయన లాంటి నాయకుడు ఇక మీదట పుట్టబోడు. అలాంటి నాయకుడు ఆశయాలు మేమందరం కూడా పాటించి ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి వెనుకబడిన వర్గాలకి చేయూతనిస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పి రంగాచల రాజకీయ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన చేసినటువంటి పోరాటాలు ఈ రాష్ట్రంలో దాదాపుగా వాడవాడలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా భారతదేశం అంతా కూడా ఆయనకి ఈరోజు 35 సంవత్సరాలు కూడా భారతదేశ వ్యాప్తంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అయితే ఆయన కళ్ళగండినటువంటి ఏదైతే ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడాలని చెప్పి వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడేదానికి ఆయన చేసిన పోరాటం రాబోయే రోజుల్లో అదే స్ఫూర్తితోటి ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో త్వరలోనే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరి తరపున పోరాటం చేసి ఆ యొక్క ఎన్నికల్లో విజయం సాధించి రంగా గారి యొక్క ఆశయాలను కూడా ప్రజల్లో తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటున్నాం. పాదయాత్రలో మీరిచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతుంటే మాపై నిర్బంధం అమలు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో మా తడాకా చూపిస్తామని, వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా 16వ రోజు చేరుకుంది. హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ కంటే ఒక 1000 రూపాయలు అదనంగా వేతనం ఇస్తానని చెప్పారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టే నాడు ఈ అంగన్వాడీ వర్కర్స్కి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చమని అడుగుతున్నారు తప్ప గొంతెమ్మ కోరికలు ఏమి అడగడంలా.
ఇవి అడిగితే ఈరోజు నిర్బంధాలతో లేకపోతే భయప్రాంతులతో బెదిరింపులతో అంగన్వాడీ ఉద్యమాన్ని అణచాలని చూస్తే గతంలో అనేక ప్రభుత్వాలకి కాలం చెల్లిన ప్రభుత్వాలకి బుద్ధి చెప్పినటువంటి సంఘటనలు ఈ అంగన్వాడీలకు ఉంది. పోరాట శక్తి కలిగినటువంటి వాళ్ళు అంగన్వాడీలు. అందుకని కనీస వేతనం కావచ్చు, వాళ్ళ భద్రత కోసం కావచ్చు, లేకపోతే రకరకాల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ సమగ్ర శిక్ష ఒప్పంద మరియు పొరుగు సేవల ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద చేపట్టిన సమ్మె 8వ రోజు చేరుకుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతో పాటు హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు తీర్చడానికి అనేకమైన పద్ధతులు ఉంటాయి. మరి ఎప్పుడేసి ఇస్తున్నాం స్పందించట్లేదు, దండాలు చేస్తున్నాం స్పందించట్లేదు. మరి చివరికి మనకి ఆయుధం ఏంటంటే సమ్మెలో ఇవ్వడమే. మరి ఈ సమ్మె ద్వారా మరి మేము ఎస్ఎస్లో పనిచేసే సిబ్బంది ఎన్నాళ్ళు పని చేయాలి మార్గం కాబట్టి ఏ సౌలభ్యం లేని ఉద్యోగస్తులు ఎవరంటే మరి ఎస్ఎస్లో పనిచేసే మరి ఈ అవుట్పుట్ రెగ్యులర్ చేస్తూ మరి వాళ్ళు కూడా ఉద్యోగ పద్ధత. సంతోషమైన విషయం ఏంటంటే కేజీ కలిసి రావడం. ఎందుకంటే వాళ్ళు 24/7 పనిచేస్తూనే ఉన్నారు. వాళ్ళకి డబుల్ శాలరీ ఇచ్చినా నాకు తక్కువ కాదు. ఎందుకంటే ఒక స్కూల్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ నుండి ఏళ్ల తరబడి 20,000కి చేస్తున్నారంటే అది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు ఎప్పుడైనా గుర్తించి బయటకు వచ్చినందుకు శ్రీ విశ్వ వికాస భారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వెంకటేశ్వర కాలనీ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ అన్నపూర్ణేశ్వరి జయంతోత్సవ సందర్భంగా అమ్మవారికి తుండు అభిషేకం అర్చనాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ రోజున వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి
శ్రీ 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 దుర్గామల్లేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం నందు అన్నపూర్ణాదేవి అమ్మవారి యొక్క జయంతోత్సవం సందర్భంగా, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతోత్సవం సందర్భంగా ఈ రోజున ఈ దేవాలయంలో శ్రీ విశ్వ వికాస భారతి సేవా సంస్థ వారి ఆధ్వర్యమున మరియు దేవాలయ ధర్మకర్త మండలి వారు స్వర్ణ దుర్గా శ్రీనివాసరావు గారి యొక్క సహకారంతో, అదేవిధంగా ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యమున ఈ రోజున అమ్మవారికి విశేషంగా ధాన్యాది అభిషేక కార్యక్రమాలు అనగా తండులాభిషేకం అనగా బియ్యముతోటి అభిషేక అర్చనాది కార్యక్రమాలు ఎంతో విశేషంగా జరపబడుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి ఎందుకు చేపట్టామనంటే సహస్ర మానవాళికి జీవరాశులందరికీ కూడా ఆధారభూతమైనటువంటి అన్నపూర్ణేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహము ఉంటేనే మనము ఆహారానికి ఎటువంటి అన్నపానీయాలకు లోటు ఉండదని ఆలోచనతోటి అమ్మవారి యొక్క ఆశీస్సులు భక్తులందరికీ సమాజానికి కలగాలని ఈరోజు ఇంతటి మహా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. ఎంతో విశేషంగా మహిళామతులందరూ కూడా కాలనీవాసులందరూ కూడా విచ్చేసి అమ్మవారికి భక్తి ప్రపత్తులతోటి అభిషేక అర్చనాది కార్యక్రమాలు ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని, అదేవిధంగా శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి యొక్క చల్లని దీవెనలు. దేవి గారికి అభిషేక అర్చనలకు నన్ను ఆహ్వానించిన శ్రీ విశ్వ వికాస సేవా భారత్ మన అధ్యక్షులు మన పోతులూరి శివబ్రహ్మచార్యుల వారికి మరియు ఇక్కడ అర్చకులు మధుసూదనాచార్యుల వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ దీనికి నన్ను ఆహ్వానించిన వారికి అభినందనలు తెలుపుతూ నాకు ఎంతో ఇక్కడ సంతోషంగా ఉంది. ఇంకా మహిళా మండలి అందరూ ఇక్కడ అభిషేకంలో పాల్గొని దీన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషకరంగా. వెంకటేశ్వర కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ 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 దుర్గామల్లేశ్వర స్వాముల వారి దేవస్థానమునందు ఈరోజు అన్నపూర్ణాదేవి జయంత్యుత్సవ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేక పూజా కార్యక్రమం, అలాగే తండులాభిషేకం అంటే ధాన్యము బియ్యంతో కూడా అమ్మవారికి అభిషేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు లభించాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసినటువంటి విశ్వ వికాస భారతి సేవా సంస్థ అధ్యక్షులు పోతులూరి శివబ్రహ్మచార్యులు గారు ఈ కార్యక్రమాన్ని మా దేవస్థానం నందు ఏర్పాటు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే మార్గశిర పౌర్ణమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని పెండ్యాల సత్రంలో జరిగిన వ్రతంలో 108 మంది దంపతులు పాల్గొన్నారు. ఉదయాన్ని స్వామిని ఒకటే ప్రార్థనకు తీసుకుని వచ్చి వారికి తమ్ముడు ఇద్దరు కూడా ఇటు శ్రీ స్కాందపురాని ముఖ మహారాజు గారు ఒక నదీ తీరంలో ఆయన మంత్రం అందరూ కూడా రమావసుంధర సమేత శ్రీ సత్యనారాయణ ప్రథమ అధ్యాయ తృతీయ భాగం చతుర్థ అధ్యాయ సమాప్తే చతుర్థ భాగం పంచమ అధ్యాయ సమాప్తే పంచమ భాగం సపాద గోధూమ సుందర సమేత శ్రీ సత్యనారాయణ నీరాజనానంతరం ఒక చుక్క నీళ్ళు చూడండి. అమృత నిత్యం విశ్వం స్వామి కొట్టుకోవాలి, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి కొట్టుకోవచ్చు. 81 వ్రతాలతో ఈ యొక్క క్షేత్రం అలరా భాగం
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు, ధరల్లో పోటీ లేదు. అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్, ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, ఒంగోలు. అతివల అందాల బృందావనం అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ వారి థ్యాంక్స్ గివింగ్ మంత్ డిసెంబర్ 15 నుండి జనవరి 15 వరకు. థ్యాంక్స్ గివింగ్ మంత్ సరికొత్త స్టాకుపై 15% నుండి 30% వరకు డిస్కౌంట్. ప్రత్యేక కౌంటర్లో లేడీస్ అండ్ కిడ్స్ వేర్ పై 70% డిస్కౌంట్. నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు, ధరల్లో పోటీ లేదు. అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్, ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, ఒంగోలు. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments. మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే ఎక్స్క్లూజివ్ హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే. నా కుటుంబం, నా సంబరం,